प्रदक्षन्ते पदे पदे पापोहं पापकर्मात्मं पापन्मयं नमो ब्रह्मणि देवाय गो ब्राह्मणि च ईशां जगत्कृष्णाय వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ కేఎస్. సో మొత్తం ఒక మంచి పాజిటివ్ వైబ్ అండ్ దాంతోపాటు ఒక మంచి ట్రెడిషనల్ డే. సో శనివారాల వ్రతం అయితే చేస్తున్నాను కదా, సో అప్పుడే 7 weeks కంప్లీట్ అయిపోయింది. ఎంత ఫాస్ట్గా కంప్లీట్ అయిందో, అప్పుడే 7th week అయితే వచ్చేసింది అనమాట. 7th week కొంచెం స్పెషల్గా చేద్దామని చెప్పి వాయినాలు ఇచ్చి, సో పెద్దవాళ్ళని పిలిచి వాయినాలు ఇచ్చాను అనమాట. చాలా మంచిగా జరిగింది. సో ఇంట్రో అంతా ఇప్పుడు జస్ట్ స్మాల్ గ్యాప్, సో జస్ట్ ఇంట్రో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. పూజ అయితే చాలా బాగా జరిగింది. చూడండి నేను ఈరోజు ఎలా చేశాను ఏంటి అనేది. సో మస్ట్గా చేయండి, చాలా చాలా మంచి పవర్ఫుల్. సో నేను ఆల్మోస్ట్ అన్ని పూజలు చేస్తాను. ఒక పూజ చేసిన తర్వాత మనకు నచ్చింది జరగలేదు అంటే నేను అసలు వదిలేను అనమాట. సో 100% ఏ పూజ చేసినా సరే నాకు డెఫినెట్లీ 100% పాజిటివ్ అనేది జరుగుతుంది. సో అట్లనే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. సో ఇది ఇంట్రో. సో ఫుల్ వీడియో ఎలా చేశాను ఏంటి అనేది చూసేయండి, ఫుల్ డే. సో ఇప్పుడు మొత్తం చూసేయండి మీరే. నా ఫేస్ చూస్తే అర్థమైపోతుంది కదా నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అనేసి. కోర్స్ నేను హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే మంచి ఒక పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది. అందుకే ఆ రోజు అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నాను అనమాట. సో ఇంట్లో పూజ అయితే లాస్ట్ డే కొంచెం మంచిగా చేద్దామని చెప్పి పురోహితుని అయితే పిలిచాను అనమాట. సో ఆయనే మొత్తం డెకరేషన్ అంతా చేస్తున్నారు. మార్నింగ్ మేము మొత్తం పులిహోర లైక్ నైవేద్యాలు అన్నీ ప్రిపేర్ చేసేసాము. ప్లస్ దట్టు August 15th కాబట్టి ఇండిపెండెన్స్ డే. ఇంకా మా వాడికి కూడా స్కూల్కి అయితే ఫస్ట్ ఇండిపెండెన్స్ డే అనమాట. సో వాడిని కూడా రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపించేస్తున్నాము. అసలు వాడితో అసలు టైమే స్పెండ్ చేయలేదు, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈ వర్క్ మీదే ఉండిపోయాము. పెద్దగా మేము స్కూల్కి వెళ్ళి అక్కడ మంచిగా క్యాప్చర్ చేసుకొని వాడితో మూమెంట్స్ అస్సలు లేవు. చాలా రిగ్రెట్ అవుతున్నాను. బట్ నాకు పూజ ఇంపార్టెంట్, సో అది ఎవ్రీ ఇయర్ చేసుకోవచ్చు. నాకు ఈరోజు స్పెషల్ అనమాట, ఎందుకంటే 7th week చాలా మంచిగా చేద్దాము అని చెప్పి సో అందరినీ పిలిచాను. సో వాళ్ళ కోసం ప్రిపేర్ చేసుకోవాలి కదా. అవకాయ చెప్పు. పూజ కోసం అని చెప్పి మా చెల్లిని తమ్ముని రమ్మన్నాను. సో వాడు వచ్చారు. ప్లస్ మా వాడిని స్కూల్ పంపించేస్తుంటే ఏడుస్తూ వెళ్తున్నాడు. మీరందరూ ఇంట్లో ఉన్నారు, నన్ను ఒక్కనే పంపించేస్తున్నారు అని చెప్పి. బట్ జస్ట్ ఫ్లాగ్ ఎగరేసే వరకే, మనకి 1 hour ఉంటుంది అంటే స్కూల్. సో అందుకోసమే పంపించామన్నమాట. అది కూడా వాడికి స్పెషల్ మూమెంట్ కావాలి అని చెప్పి. సో ఇంకా పూజ కోసం అన్నీ రెడీ చేసామన్నమాట. 7 weeks కూడా ఎప్పుడు అయిపోయిందో నాకు తెలియలేదు, చాలా ఫాస్ట్గా అయిపోయింది. సో నిజంగానే ఎంత ఫాస్ట్గా అయిందో. ఎవ్రీ వీక్ పూజ జరిగే కొద్దీ నాకు మంచి మంచి మంచిగా జరుగుతుంది అనమాట. సో మంచి వైబ్ అయితే దొరుకుతుంది. అది డెఫినెట్లీ పూజ చేస్తేనే వస్తుంది. సో పూజ చేయకపోతే రాదా అని కాదు. సో ఒక నమ్మకం, ఒక స్ట్రెంగ్త్, ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. ఓకే దేవుడు చూసుకుంటాడు అనేసి. సో ఆ ట్రస్ట్ అనేది నాకు డెఫినెట్లీ వచ్చింది. సో నార్మల్గా అయితే రాలేదనమాట. నార్మల్గా అయితే డిప్రెషన్, ఏదో ఒక సమ్ కైండ్ ఆఫ్ నెగిటివ్ థాట్స్ అలాంటివి ఉండేది. అలాంటిది పూజ చేసిన తర్వాత నేను ఏ పూజ అయినా సరే, సో ఈ పూజే కాదు, నేను ఇంతకుముందు 16 సోమవారాల వ్రతం కూడా చేశాను. 16 weeks అనేది అంత చిన్న విషయం ఏం కాదు. 3 months పూజ చేశాను అనమాట. సో అప్పుడు కూడా ఎవ్రీ వీక్ చేసే కొద్దీ నాకు మంచి పాజిటివ్ వైబ్ దొరికింది. నేను నాకు కోరుకున్నవన్నీ జరగాలి అనేది నేను కోరుకోను అనమాట. సో అన్నీ మంచి జరగాలి, ప్లస్ నాకు మంచి స్ట్రెంగ్త్ కావాలి అని ఒక్కటే కోరుకుంటాను. అది డెఫినెట్లీ నాకు 100% దొరికింది స్ట్రెంగ్త్. సో 100 కాదు 1000% స్ట్రెంగ్త్ దొరికింది అనమాట. సో అందుకే నేను ఎవ్రీ పూజ చేస్తూ ఉంటాను. నాకు ఎప్పుడు కూడా ఎప్పుడు పెళ్ళికి ముందు పూజలు చేయడం ఇలాంటివి అస్సలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సో ఇప్పుడు నేను రియలైజ్ అయ్యాను. సో నాకు ఒక పీస్ ఆఫ్ మైండ్ కావాలి అనుకుంటే నాకు ఇదే పీస్ ఆఫ్ మైండ్ అనేసి. మేబీ ఇంకా ఫర్దర్లో చాలా చాలా పూజలు చేయొచ్చు. సో ఐ హోప్, నాకు తెలీదు. సో బట్ ఈ పూజ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా, అది కూడా కంప్లీట్ చేశాను. ఇంకా చాలా ఉన్నాయి నా లిస్ట్లో, సో అవి కూడా కవర్ చేసేస్తాను. సో ఇప్పుడైతే పూజ అయితే చూడండి, చాలా మంచిగా అనిపిస్తుంది. స్వామివారి దర్శనం అండ్ స్వామివారి బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో డెఫినెట్లీ మీకు కూడా మంచి పాజిటివ్ అయితే దొరుకుతుంది. नवस्वनावो देवत्मनक्षत्रे नापवित्रे नभस्वसुः माध्वी नक्षन्तोयेः मधुस्नानं समर्पयामि मधुवातारुतारतमविच्छिन्दाः माध्वी नक्षन्तोयेः मधुस्नानं समर्प्य दिव्याय दिव्यने स्वादमित्राय वरुणाय वायवे पुष्टिवर्धनं प्रवारिभवन्दनां वृक्षो वृक्षात् शेषागरवृक्षन्मवृक्ष सर्वदा त्वां
फलोदकस्नानं समर्पयामि ओम त्र्यंबकं यामयेषु गन्धिं पुष्टिवर्धनं कुर्यात्फलनेर्याफलापुष्पायाच्च पुष्पनें बृहस्पतोपस्तानो जञ्जग्रुणः फलोदकस्नानं समर्पयामि फलोदकस्नानं मदव्यादानीतें एकदा ब्रह्मणोपहारतें एकनिर्गमान आयुष्येतो तथातें नारायणाय विद्महे मातदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् पूरगण्डक नीराजनं समर्पयामि रक्षां धारयामि नमस्करोमि गोविन्दा 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 बोलता था हाथ प्लेट में పెట్టుకోవాలి చెప్పినప్పుడే आप कहते था टिंगो टिंगो का करे रक्षन्ते पदे पदे पापोहं पापकर्मात्मं पापन्मयं नमो ब्रह्मणि देवाय गो ब्राह्मणि च ईचां जगत् कृष्णाय श्री गोविन्दाय नमो नमः మంగళహారతి ఇచ్చేటప్పుడు లిటరల్లీ నాకు ఏడుపు వచ్చిందనమాట. చాలా కంట్రోల్ చేసుకున్నా, ఎందుకంటే అక్కడ అందరూ వచ్చారు. సో అందరి ముందు ఎందుకు ఏడ్చడం అని చెప్పి చాలా కంట్రోల్ చేసుకున్నా. ఎందుకో తెలీదు, చాలా మంచిగా ఏడుపు అయితే వచ్చేసింది. అది పాజిటివ్ అనమాట. సో పాజిటివ్గా వచ్చేసింది. సో ఇంకా అలాంటివి జరుగుతుంటాయి కదా. సో డెఫినెట్లీ నాకైతే మంచి పాజిటివ్ వైబ్. సో అందరికీ పాజిటివ్ వైబ్ ఉండాలి. గోవింద వట్టిగాసులవాడ గోవింద 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 గోవింద. మేము పూజ చేసేసరికి మా వాడు స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు. ఈ షర్ట్ నేను మింత్రాలో అయితే తీసుకున్నా, చాలా మంచి క్వాలిటీలో వచ్చింది. బట్ లింక్స్ ఇద్దామనే లోపే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది అనమాట. సో డెఫినెట్లీ కావాలంటే అవైలబుల్ ఉన్నప్పుడు నేను లింక్స్ అయితే ఇస్తాను, డెఫినెట్లీ చూడండి. ఇంకా అందరూ వచ్చారు కదా, అందరికీ పసుపు కుంకుమ పెట్టి నాకు తృప్తిగా అనిపించింది. సో అందరినీ పిలిచి మళ్ళీ చేయాలి అని చెప్పి. సో ఆఫ్కోర్స్ మళ్ళీ వరలక్ష్మి వ్రతం వస్తుంది, అప్పుడు ఇంకా మంచిగా జరగాలి. సో నాకు ఇలాంటివి ఒక ట్రెడిషనల్ వైబ్ అనేది ఈ మధ్య చాలా అడిక్ట్ అయిపోయాను అనమాట. అందరూ నన్ను అదే అంటున్నారు, అసలు నువ్వేనా ఏంటి ఈ పూజలన్నీ కంటిన్యూగా ఇలా చేస్తున్నావని. ఏదో దొరకాలి, ఏదో నాకు లక్షలు వచ్చేయాలి, డబ్బులు వచ్చేయాలి, అది వచ్చేయాలి అని చెప్పి నేను పూజలు చేయట్లేదు. ఒక మంచి పాజిటివ్ వైబ్, ఎందుకో నాకు మంచి ఆరాగా అనిపించింది పూజ చేయడంలో. సో అందుకోసమే ఎవ్రీ పూజ నేను వెతికి ఏదైతే నాకు మంచి కనిపిస్తుందో ఖచ్చితంగా చేస్తున్నాను అనమాట. ఇంకా లిస్ట్ ఉంది అన్నాను కదా. సో డెఫినెట్లీ ఇంకా పూజలు చాలా ఉన్నాయి. సో డెఫినెట్లీ చేస్తూ ఉంటాను. సో అందరూ చాలా మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు, చాలా హ్యాపీ అనిపించింది. సో ఇదన్నమాట మొత్తం పూజ. పూజ అయిపోయాక లాస్ట్ వారం కాబట్టి నేను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దామని చెప్పి చూస్తూ ఉంటే, సో పలంనేరులో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఉంది, కీలపట్ల ఊరు. సో ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్. సో అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసుకొని వెళ్ళామన్నమాట, జస్ట్ 1 hour ట్రావెల్ అని చెప్పి. సో అక్కడికి వెళ్ళగానే టెంపుల్లో చాలా దర్శనం బాగా జరిగింది. జనాలు కూడా చాలామంది వచ్చారు. శ్రావణ మాసం ఫస్ట్ వీక్ కాబట్టి జనాలు కూడా చాలామంది ఉన్నారు. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మార్నింగ్ 9 to 12 లోపు వెళ్ళండి. సో బెస్ట్
బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇక్కడ కోనేరు అండ్ చిన్న పార్కు, స్వామివారి దర్శనము అంతా మంచిగా జరిగిందనమాట. సో అలా కొంచెంసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇంటికైతే వచ్చేసాము. సో పూజ చేయాలి అనుకున్న వాళ్ళు నేను లింక్ ఇస్తాను, డెఫినెట్లీ చూడండి. ఫస్ట్ వీక్ ఎలా చేశాను ఏంటి అనేది. తర్వాత నేను కంటిన్యూ చేయలేదు, చిన్న చిన్న షార్ట్స్ అయితే పెట్టాను అనమాట. సో నాకు దొరికిన బ్లెస్సింగ్స్ మీకు కూడా దొరుకుతుంది. అండ్ ఈ పూజే కాదు, ఎలాంటి దేవుడైనా ఏ దేవుడి పూజ అయినా చేయండి. సో మంచి ఆరా అయితే దొరుకుతుంది. సో ఇది నాకు టెంపుల్లో దొరికిందనమాట పువ్వు, రాఖీ పువ్వు అంట. సో ఎంతమందికి తెలుసు, రాఖీ కూడా వస్తుంది. సో మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. సో నెక్స్ట్ నా లిస్ట్లో ఉన్నది ఈ పూజ అనమాట, సుబ్రహ్మణ్య స్వామికి. సో ఐ హోప్ మంచిగా జరగాలని చెప్పి మొక్కుంటున్నా. మంచిగా జరిగితే ఇలా కిషోర్ దగ్గర మాల వేపిస్తానని చెప్పి. సో చూద్దాం. సో ఇది కూడా ఒక లిస్ట్ అనమాట, నాకు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయాలి అని చెప్పి. సో మళ్ళీ ఇంటికైతే వచ్చేసాం. మార్నింగ్ నుంచి చాలా అలసిపోయాము. అండ్ నేను ఫుల్ డే ఫాస్టింగ్ కాబట్టి సో ఇంకా ఎక్కువ అలసిపోయాను అనమాట. వదిన వాళ్ళు కూడా వచ్చారు పూజ కోసం అని చెప్పి, ఈవినింగ్ వచ్చారు. సో టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసరికి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని సో అలసిపోయాను కాబట్టి ఇంకా అసలు అవ్వలేదు అనమాట. ఇంకా వదినకి కూడా తాంబూలం ఇచ్చేసాను అనమాట. సో చాలా మంచిగా జరిగింది. ఈ ఇయర్ ఇక్కడ ఉండి చేసుకోవడం అనేది ఇంకా స్పెషల్ అందరి మధ్య. సో నార్మల్గా అయితే ఊర్లో హైదరాబాద్లో చేసుకునేది కదా, సో అందుకోసమే ఇక్కడైతే చేస్తున్నాను అనమాట. ఇంకా వదిన వాళ్ళకి కూడా తాంబూలం ఇచ్చేసి అందరూ బ్లెస్సింగ్స్ తీసుకొని ఆ డే అయితే ఏం చేశాను. డెఫినెట్లీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మా మమ్మీ వాళ్ళు కూడా ఎవరు రాలేదు, వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా అఫ్కోర్స్ ఉంటుంది ఎప్పటికీ. సో ఎవరైనా ఈ వీడియోస్ చూస్తే మీకు కూడా చేయాలి అని అనిపిస్తే డెఫినెట్లీ చేయండి, దేని గురించి ఆలోచించొద్దు. సో స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మంచి రోజు చూసి స్టార్ట్ చేసేయండి, అంతేగాని దాని ముహూర్తాలు ఏం అవసరం లేదన్నమాట. సో నేను అలానే ర్యాండమ్గా స్టార్ట్ చేసేస్తాను. సో అందులోనే ఈ పూజ కూడా అప్పుడే 7 వీక్స్ కంప్లీట్ అయింది. మా వెంకటేశ్వర స్వామి ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. సో ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి.